సీఎం జగన్ పై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గజపతి నగరంలో జరిగిన ఎన్నికల సభలో బాబు డైలాగులు పేల్చారు. చెల్లికి ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇచ్చాడని, సంపదను దోచేసే జలగా ఈ జగన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్రంలో నీళ్లు దొరకడం లేదు, కానీ గంజాయి మాత్రం బాగా దొరుకుతోందని, సంక్షేమాల పేరిట మీకు ఇచ్చిందెంత, మీ దగ్గర బుక్కిందెంత అంటూ ప్రజలను ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికలవి మోసగాళ్లు మళ్ళా వస్తారు, రకరకాల మాయ మాటలు చెప్తారు. కానీ ఒక్కసారి గతాన్ని మీరు నెమరు వేసుకుంటే, ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర చూడండి. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తులు హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. ఏం తల్లి చూశారు కదా మీరే. నిన్నే వాళ్ళ చెల్లి చెప్పింది, నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఈయన ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు, నాకు అప్పు కింద ఇచ్చాడని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన దయా దాక్షిణ్యాలు కాదు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి, మీ ఆదాయాన్ని పెంచి, మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా. ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా నీళ్లు వస్తున్నాయా మీ ఇంటికి అని అడుగుతున్నా. నాగరిక ప్రపంచంలో ఉన్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మంచినీళ్ళు మాత్రం రావు. ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. అందుకే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా, ట్యాప్ ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లలో అన్ని ఇండ్లు, అన్ని గ్రామాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జల్ జీవన్ మిషన్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు కూడా వీళ్ళు ఉపయోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది కేంద్రం ఇస్తానన్న వీళ్ళ అసమర్థత వల్ల ఆ డబ్బులు ఉపయోగించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. పక్కన తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తే ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడి ముఖ్యమంత్రి. నీళ్లు ఇవ్వలేడు, గాని మీ ఇంటికి డోర్ డెలివరీ ఉంది. మద్యం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు కావాలన్నా మద్యం మీ ఇంటికి పంపిస్తున్నాడు. గంజాయి మాత్రం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడు గుద్దుడే గుద్దుడు. అవునా కాదా నేను అడుగుతున్నా. మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి, మీ ఆదాయాన్ని పెంచి,
మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి? ఒకప్పుడు ఎంత ఖర్చు ఉంది, ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? రెండోది, ఇప్పుడు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను బటన్ నొక్కానంటాడు. బటన్ నొక్కితే మీకేం వచ్చింది? 2. మూడోది, ఈ 2 బేరే చేసుకోండి. మీకు వచ్చిందెంత, మీ దగ్గర బొక్కిందెంత, మీ లాభమా నష్టమా? మూడోది, మీ పేరుతో ఒక్కొక్క కుటుంబం పేరుతో 10 లక్షలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కడతాడు, ఈ అప్పు మీరే కట్టాల. అంటే అప్పులు చేసి పప్పు కూడా తినేవాడు కావాలా, సంపాదించి మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీ ఆదాయాన్ని పెంచే పార్టీ కావాలనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 19 రోజులే ఉంది. ఇంట్లో కూర్చోండి, మీరు మీ పిల్లలు